కిలోమీటర్లు ఆయన మీద భక్తితో నడిచి వెళ్లే వాళ్ళు ప్రతి సంవత్సరం లక్షల్లో ఉంటారు. తర్వాత ఒక హిందూగా కన్వర్ట్ అయ్యి విక్రమ్ ఖనోల్కర్ అనే ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారనమాట. డెకరేషన్స్ అవి చాలా బాగా చేశారండి. ఫెస్టివల్ కోసం అనుకుంటాం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వీణా సురేఖ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మీ అందరూ సంక్రాంతిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? మేమైతే మొన్న సంక్రాంతికి వైజాగ్, అరకు, వంజంగి చూద్దామని వెళ్ళాము. సో ఈ వీడియోలో వైజాగ్లో చూసిన ప్లేసెస్ అవన్నీ కూడాను ఒక మంచి వ్లాగ్ చేశాను, చూసేయండి. ఇది ఎర్లీ మార్నింగ్ ఆర్కే బీచ్ లో తీసుకున్న క్లిప్ అండి. చాలా పీస్ఫుల్ గా ఉంది కదా వెదర్ అంతా కూడాను. మార్నింగ్ సన్ రైజ్ అయిన వెంటనే ఈ వీడియో తీసాను అనమాట. మార్నింగ్ టైంలో ఆర్కే బీచ్ లో వెహికల్స్ అవి అలౌ చెయ్యరు, వాకింగ్ చేసే వాళ్ళు తిరుగుతూ ఉంటారు అని చెప్పారండి. కానీ ఇక్కడైతే వెహికల్స్ అన్ని కూడాను బాగానే తిరుగుతూ ఉన్నాయి. వెదర్ అంతా కూడాను చాలా పీస్ఫుల్ గా, పరిసరాలు శుభ్రంగా చాలా బాగుంది ఇక్కడ. ముందుగా మేము తీసుకున్న హోటల్ రూమ్ చూపిస్తానండి మీకు. హాలిడేస్ మూలన అన్ని ఫుల్ గా బుక్ అయిపోయి ఉన్నాయి అనమాట. మేమేమో ముందుగా ప్లాన్ చేసుకుని రాలేదు. సో మాకు రూమ్ దొరకడం కూడా కష్టమైపోయింది. బీచ్ వ్యూ ఉన్నవైతే అసలే దొరకలేదు. ఒకటి అరా ఉన్నవి కూడా 12,000, 15,000 అలా చెప్తున్నారు పర్ డేకి. అంత పెట్టడం ఎందుకులే అని కొంచెం లోపలికి తీసుకున్నాం. చూడండి, మా రూమ్ అయితే ఇలా ఉంది. లోపల 2 బెడ్స్ ఇచ్చారనమాట. చూడండి, విండోలోంచి చూస్తే కొంచెం దూరంగా సముద్రం కనపడుతుంది కదా. ఆర్కే బీచ్ నుంచి కొంచెం వాకబుల్ డిస్టెన్స్ లో ఉన్న రూమ్ తీసుకున్నాం అనమాట మేమైతే. మా రూమ్ కి పర్ డేకి 4,000 రూపాయలు తీసుకున్నారండి. ఇక్కడ 2 నైట్స్ ఉండాల్సి వచ్చింది. సో 8,000 అయిందనమాట వైజాగ్ లో రూమ్ కాస్ట్ మాత్రమే. ప్రస్తుతం మనం సింహాచలం టెంపుల్ కి వెళ్తున్నాము. బీచ్ దగ్గర అయితే ఆగట్లేదు. సో వచ్చిన తర్వాత మళ్ళీ బీచ్కి వెళ్దాం. ఓకే, బీచ్ దగ్గర ఇక్కడ రోడ్డు మీద రాగి జావ అమ్ముతున్నారండి. 20 రూపాయల గ్లాసు. టేస్ట్ అయితే చాలా బాగుంది. మేము అదే బ్రేక్ఫాస్ట్ లాగా తీసేసుకుని సింహాచలం టెంపుల్ కి బయలుదేరాము. నరసింహస్వామిని దర్శించుకోవాలని సడన్ గా ఈ వైజాగ్ ప్లాన్ చేసుకున్నాం అనమాట మేమైతే. సో అందుకని పొద్దున్నే లేసి టెంపుల్ కి అయితే బయలుదేరుతున్నాము దర్శనం చేసుకుందామని. ఎగ్జాక్ట్లీ భోగి రోజు మేము స్వామివారి దర్శనం చేసుకున్నామండి. సింహాచలం వెళ్ళిన తర్వాత అక్కడ దర్శనానికి అది ఎంత టైం పడుతుందో తెలియదు. అసలే హాలిడేస్ కదా అని పిల్లోడికి ఇబ్బంది అవుతుందని చెప్పి ఇలా పొద్దున్నే రాగి జావ తాగేసి సింహాచలం వెళ్ళిపోయాం అనమాట. కొండపైకి పైకి వెళ్ళడానికి టోల్ గేట్ ఉందండి. 30 రూపాయలు తీసుకున్నారు. చాలా ట్రాఫిక్ కూడా ఉందండి. మేము వెళ్లే టైంకే చాలా మంది దర్శనం చేసుకుని కిందకు కూడా వచ్చేస్తున్నారనమాట. చూస్తున్నారా ఎంతమంది జనాలు ఉన్నారో. పైకి వెళ్ళిన తర్వాత కూడా పార్కింగ్ వెతుక్కోవడానికి మాకు 45 నిమిషాలు టైం పట్టిందనమాట. పార్కింగ్ కూడా అసలు ఎక్కడా దొరకలేదు. ఖాళీ దొరక చాలా టైం వెయిట్ చేసాము. టెంపుల్ ఆవరణలో డెకరేషన్స్ అవి చాలా బాగా చేశారండి. ఫెస్టివల్ కోసం అనుకుంటా ముగ్గులు, భోగి మంటలు, కోలాటాలు చాలా జరుగుతున్నాయి. చూడండి వెనక బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ఎంత కోలాహలంగా ఉందో. మేము దర్శనం చేసుకుని రిటర్న్ వచ్చేటప్పుడు తీసుకున్న ఫొటోస్ కొన్ని ఇక్కడ చూపిస్తున్నానండి. టెంపుల్ లోపల వీడియోస్ అవి తీయకూడదు కాబట్టి చిన్న చిన్న క్లిప్స్ ప్రసాదం కౌంటర్ దగ్గర లోపల తీసినవన్నీ కూడాను ఇక్కడ అటాచ్ చేస్తాను. చూడండి, జనాలు ఇంతమంది ఉన్నా కూడాను దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి. వచ్చినందుకు చాలా హ్యాపీ అనిపించింది. గుడి బయట అంతా చూడండి మంచిగా సాంప్రదాయబద్ధంగా అరేంజ్మెంట్స్ అవి బాగా చేశారనమాట. సో అలా మేము సింహాచలం కొండ మీద వరాహలక్ష్మి నరసింహస్వామిని దర్శనం చేసేసుకుని కిందకి బయలుదేరిపోయాము. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను కదా, అరుణాచలంలో గిరి ప్రదక్షిణ చేస్తున్నట్టుగానే సింహాచలంలో కూడా గిరి ప్రదక్షిణ చేస్తారండి ప్రతి సంవత్సరం కూడాను. అది ఆషాఢ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు చేస్తారనమాట ఈ ప్రదక్షిణ. దాదాపుగా 32 కిలోమీటర్ల పాటు తొలి పావంచ నుండి బయలుదేరి దర్శనం అయ్యే వరకు చేస్తారనమాట ఇది. అదే రోజు స్వామివారి రథయాత్ర కూడా జరుగుతుంది. ఇలా గిరి ప్రదక్షిణ చేసే వాళ్ళకి ప్రత్యేక దర్శనాలు అవి కూడా ఉంటాయండి. 32 కిలోమీటర్లు నడిచిన తర్వాత ఇమీడియట్ గా దర్శనం చేసుకోవడానికి అవి కూడా ఫెసిలిటీస్ ఉంటాయి. స్వామివారికి మొక్కుగా గిరి ప్రదక్షిణ మొక్కుకుని 32 కిలోమీటర్లు ఆయన మీద భక్తితో నడిచి వెళ్లే వాళ్ళు ప్రతి సంవత్సరం లక్షల్లో ఉంటారు. కాబట్టి మీలో ఎవరైనా వెళ్ళాలి అని అనుకుంటే జూలై నెలలో గురు పూర్ణిమ వస్తుంది కదా, ఆ రోజు వెళ్ళండి. 10th జూలై ఉన్నట్టుంది, ఒకసారి చెక్ చేసుకుని వెళ్ళండి ఈ సంవత్సరం. సింహాచలం నుంచి రిటర్న్ అయిపోయాక దారిలో మేము సంపత్ వినాయకుడి మందిరం దర్శించుకున్నాం అనమాట. ఆర్కే బీచ్కి వచ్చే దారిలో ఉంది ఈ వినాయకుడి మందిరం. టెంపుల్ అయితే చిన్నదే కానీ చాలా మంది వస్తున్నారండి. వైజాగ్ వచ్చిన ప్రతి ఒక్కరూ కూడా ఈ వినాయకుడి దర్శనం చేసుకుంటారంట. అలాగే ఇక్కడ వెహికల్స్ కి పూజలు అవి చేస్తున్నారనమాట. నిమ్మకాయలు కట్టడం, పూజ చేయడం అలాంటివి చేస్తారు కదా, అవన్నీ ఇక్కడ జరుగుతున్నాయి. ఇప్పుడు కైలాసగిరి వెళ్తున్నాం అనమాట. టికెట్ ఎంత ఉందని చెప్తాను. ఫుల్ ట్రాఫిక్ ఉంది, హాలిడేస్ కదా. Continue on Kalasagiri Ghat Road for 1.5 kilometers. 1.5 kilometer అన్నా.
కైలాష్గిరి కొండ కింద నుండి పైకి 1.5 కిలోమీటర్ల దూరం ఉంటుందన్నమాట. మేము ఇప్పుడు కార్లో వెళ్తున్నాము. కార్కి అయితే 50 రూపాయలు టోల్ టికెట్ తీసుకున్నారు. అలాగే రోప్ వే కూడా ఉంది. రోప్ వేకి అయితే 90 రూపాయలు పర్ పర్సన్ ఉంటుందన్నమాట టికెట్ అయితే. కైలాష్గిరి కంప్లీట్గా ఎక్కక ముందే ఒక వ్యూ పాయింట్ ఉందండి. ఇక్కడ నుంచి సీ వ్యూ అయితే చాలా బాగుంది. మీకు ఈ విజువల్స్ అవి కెమెరాలో కంటే కూడా రియల్గా ఇంకా చాలా బాగున్నాయి. చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. ఇటువైపు చూస్తే పచ్చని ప్రకృతి, ఎదురుగా చూస్తే భూమి ఆకాశాలు కలిపేసే సముద్రం, చాలా రిఫ్రెషింగ్గా అనిపించే నేచర్ స్పాట్ అండి ఇదైతే. కొంచెం టైం ఇక్కడ మేము స్పెండ్ చేసి మళ్ళీ మేము కైలాష్గిరికి బయలుదేరి వెళ్ళిపోయాము. పైన కైలాష్గిరికి ఎక్కిన తర్వాత ఎంటర్టైన్మెంట్ కి కానీ ఫుడ్ కి కానీ అన్ని అవైలబుల్ గా ఉన్నాయండి. ఇక్కడ జిప్ లైన్ లాంటి యాక్టివిటీస్ కూడా ఉన్నాయి. జిప్ లైన్ పర్ పర్సన్ కి వచ్చేసి టికెట్ 350 రూపాయలు తీసుకుంటున్నారనమాట. మేము కైలాష్గిరి ఎక్కేసరికి మాకు ఎగ్జాక్ట్లీ లంచ్ టైం అయ్యిందండి. సో పైన ఒక ఫ్రైడ్ రైస్ అది తినేసాము. అలాగే జిప్ లైన్ వెళ్ళాలనుకునే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్, ఆఫ్టర్నూన్ 1 నుంచి 3 గంటల వరకు, 1 గంట నుంచి 3 వరకు కూడాను ఇది క్లోజ్ ఉంటుంది. వాళ్ళ లంచ్ టైంకి బ్రేక్ తీసుకుంటున్నారనమాట. సో ఆ టైంలో ఎవరు వెళ్ళినా సరే ఇవి యాక్టివిటీస్ అవి చేయడానికి వీలు లేకుండా ఉంది. సో మీరు ఎవరైనా వెళ్తుంటే కనుక ఈ టైమింగ్స్ కాకుండా ముందు కానీ వెనక్కి కానీ వెళ్ళడానికి ప్లాన్ చేసుకోండి. కైలాష్గిరి కొండ మీద శివపార్వతుల విగ్రహాలు చాలా అందంగా చెక్కున్నాయన్నమాట. ఇక్కడంతా కూడా ఒక పార్క్ లాగా గ్రీనరీ యాక్టివిటీస్ అన్నీ ఉన్నాయి. ఒక ఫ్యామిలీ ఒక రోజు స్పెండ్ చేయొచ్చు అనమాట. ఇక్కడ హ్యాపీగా ఒక పిక్నిక్ స్పాట్ లాగా ఉంది. పైనుండి చూస్తే సముద్రం కూడా కనపడుతుందండి అలలతో. ఇక్కడ జనాలందరూ ఉన్నారని మరీ క్లోజ్గా వెళ్ళి తీయలేదు, కానీ అక్కడ ఒక వ్యూ పాయింట్ కూడా ఉంది. అక్కడ జనాలందరూ ఉన్నారు కదా, సో మేము సైడ్ నుంచి తీసాము. ఇక్కడ నుంచి కూడా బాగానే కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలా గ్రీన్గా అన్ని మెయింటైన్ చేస్తున్నారండి. చాలా నీట్గా ఉంది ప్లేస్ కూడాను. సో మేము ఇలా ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఫుడ్ కొంచెం ఫ్రైడ్ రైస్ అది తినేసి వెళ్ళామన్నమాట కిందికి. అలాగే టాయ్ ట్రైన్ ఉంది, మర్చిపోయాను చెప్పడం. టాయ్ ట్రైన్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట. ఎవరైనా ఎక్కాలనుకుంటే ఎక్కి చుట్టూ అంతా చూడొచ్చు. సో కైలాష్గిరి నుంచి డైరెక్ట్గా మేము ఆర్కే బీచ్కి వెళ్ళిపోయామండి. సాయంత్రం మ్యూజియంస్ వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాం. సో అప్పటి వరకు ఆఫ్టర్నూన్ నుంచి దాదాపుగా ఒక 3-4 అవర్స్ ఇక్కడ ఆర్కే బీచ్లోనే స్పెండ్ చేయాలని డిసైడ్ అయ్యి ఇక్కడికి వచ్చేసాం అనమాట. వేరే బీచెస్ వేటికి వెళ్ళలేదండి మేము. ఎక్కువ టైం లేదు మాకు. ఇక్కడ ఎక్కువ రోజులు కూడా ఉండలేము వైజాగ్లో కాబట్టి. ఈ ఒక రోజు మాత్రమే వైజాగ్లో ఉండగలము కాబట్టి 3-4 అవర్స్ ఈ బీచ్లోనే టైం స్పెండ్ చేద్దామని చెప్పి ఇక్కడే ఉండిపోయాము. చాలు అంతే. చాలా మోద్దు, పెద్ద పెద్ద అల్లు వస్తున్నాయి చూడు. చాలా డేంజరస్ అల్లు. అండి వెనక్కిరా, అండి వెనక్కిరా. చూడండి కెరటాలు ఎంత బాగున్నాయో. కెరటాలు చూడటానికి ఎంత బాగున్నాయో అంత ఉధృతంగా కూడా ఉన్నాయన్నమాట. నేనైతే మా వాళ్ళని బెదిరిస్తూ ఉన్నాను లోపలికి కొంచెం కూడా వెళ్ళొద్దు అని చెప్పి. వాళ్ళేం నా మాట వినలేదు, నన్ను కూడా లాక్కుపోయారనమాట. తర్వాత నేను చెప్పాను కదా, ఇంకా ఏ బీచ్కి వెళ్ళలేదండి. ఉన్న టైం అంతా ఇక్కడే స్పెండ్ చేసాం సాయంత్రం వరకు. ఇక సాయంత్రం మ్యూజియంస్కి అట్లా ప్లాన్ చేసుకున్నాం అనమాట. 3-4 అవర్స్ దాకా ఆల్మోస్ట్ 6:30-7 అయ్యే వరకు కూడా ఇక్కడే స్పెండ్ చేసాం అనమాట, ఆడుకుంటా ఉన్నాము.
ఈవినింగ్ అయిన తర్వాత ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళామండి. టికెట్ కాస్ట్ అయితే దీనికి 70 రూపాయలు ఉంది, పిల్లలకి 40 రూపాయలు. వీడియోస్ అవి తీసుకోవాలంటే 200 రూపాయలు ఎక్స్ట్రా పే చేయాలన్నమాట. మా నాన్నకి వైజాగ్ రావడం ఇదే ఫస్ట్ టైం అండి. వాడి కోసం ఈ సబ్మెరైన్ అండ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఇవి రెండు చూపించాము. పిల్లలకైతే కొంచెం సరదాగా ఉంటుంది కదా. దీని గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ చెప్తాను మీకు. ఈ ఐఎన్ఎస్ కుర్సురా సబ్మెరైన్ లోపల ఎలా ఉంటుందో చూడటానికని ఇలా అరేంజ్ చేశారనమాట. ఇది ఇండియన్ నేవీలో 1969లో చేరింది. యుఎస్ఎస్ఆర్ మేక్ అనమాట. 2001లో డీకమిషన్ చేశాక దీన్ని ఇలా మ్యూజియంలా కన్వర్ట్ చేశారనమాట. దాదాపు 31 సంవత్సరాలు నేవీలో ఇది సర్వీస్లో ఉంది. అలాగే ఇక్కడికి రావాలనుకున్న వాళ్ళకి వీక్లో మండే రోజు మెయింటెనెన్స్ హాలిడే ఉంటుందంట. ఆ రోజు ఓపెన్ ఉండదు. మిగతా అన్ని రోజులు అది కూడాను ఆఫ్టర్నూన్ నుంచి 2 PM నుంచి 9 PM వరకు విజిటర్స్ని అలౌ చేస్తారు. సో ఇది గుర్తుపెట్టుకోండి రావాలనుకున్న వాళ్ళు. మండే రోజు అలౌ చేయరన్నారు, కానీ మేమైతే ఫెస్టివల్ హాలిడేస్లో వచ్చాం కదా, మండే రోజే వెళ్ళాము. ఆ రోజు ఓపెనే ఉంది. మరి సబ్మెరైన్ మొత్తం కూడాను ఎక్విప్మెంట్తో ఆక్యుపై అయిపోయిందండి. లోపల చాలా చిన్న స్పేస్ ఉంది, నడవడానికి మాత్రం వీలుగా ఉందన్నమాట. చిన్న చిన్న ఎక్విప్మెంట్స్ ఇన్ని పనిచేస్తే కానీ ఒక సబ్మెరైన్ పనిచేయదు కదా అనిపించింది. దీని స్పీడ్ అయితే 15 knots ఉంటుందంటండి సర్ఫేస్ మీద. అలాగే సబ్మెరైన్ సబ్మెర్జ్ అయినప్పుడు ఇంకా ఎక్కువ స్పీడ్ వెళ్తుంది కదా, అట్లా వాటర్లోకి వెళ్ళిన తర్వాత దీని స్పీడ్ అప్ టు 20 knots ఉంటుందంట. అలాగే ఇందులో 22 టార్పెడోస్ ఉన్నాయంటండి. అన్నట్టు ఇది మన నేవీలో అయితే 4th సబ్మెరైన్ అంటండి. 280 meters లోతు వరకు ఇది వెళ్ళగలదంట. మనం మన ఆఫీస్లో ఇళ్లల్లో లగ్జరీగా పెద్ద పెద్ద రూమ్స్లో ఉండడానికి ఇష్టపడతాం కదా, కానీ ఇలా సబ్మెరైన్లో వర్క్ చేసే వాళ్ళు మాత్రం లిమిటెడ్ స్పేస్లోనే ఉండాలి. తినడానికి నిద్రపోవడానికి చాలా తక్కువ స్పేస్ ఉందండి. చూస్తున్నారు కదా, ఇంత ఇరుకు గదులు ఉన్నాయి. నాకైతే ఇందులోకి రాగానే చుట్టూ ఎక్విప్మెంట్, లిమిటెడ్ స్పేస్ ఇదంతా చూసి క్లాస్ట్రోఫోబియా ట్రిగ్గర్ అయిపోయిందనమాట. ఎప్పుడెప్పుడు బయటికి వెళ్ళిపోదామా అని అనిపించింది. ఇలాంటి ప్లేసెస్లో వర్క్ చేసే వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలండి. లోపల ఎక్విప్మెంట్ అది చాలా ఉంది. దాదాపు దీని లోపలంతా తీయడానికి మాత్రమే మాకు 15 minutes వీడియో వచ్చిందనమాట. అదంతా పెట్టలేం కాబట్టి ఇంతటితో కట్ చేసేస్తున్నాను. దీని తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియంకి వచ్చామండి. ఇక్కడైతే స్టార్టింగ్లోనే వైజాగ్ ఐటనరీ ఉంది. ఏమేమి చూడొచ్చు అనేది ఇక్కడ క్లియర్గా ఉందన్నమాట. మనం ఇక్కడ చూడబోతున్న ఎయిర్ క్రాఫ్ట్ వచ్చి TU-142 నేవల్ ఎయిర్ క్రాఫ్ట్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నారు కదా ఆండ్రీ టుప్లోవ్ అని, ఆయన దీన్ని డిజైన్ చేశారు. TU for టుప్లోవ్ అనమాట. రష్యా మేక్ ఇది కూడాను. ఈ ఎయిర్ క్రాఫ్ట్ కూడా 29 years పాటు సర్వీస్లో ఉండి డీకమిషన్ చేసిన తర్వాత ఇలా మ్యూజియం లాగా 2017లో కన్వర్ట్ చేశారంట. టికెట్ అయితే 70 రూపాయలు. సబ్మెరీన్ మ్యూజియం నుండి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్లో ఉంటుందండి. మీరు ఇంకా ఎక్కడ వెతుక్కోనక్కర్లేదు కూడా, జస్ట్ ఆపోజిట్లోనే ఉంది సబ్మెరీన్ మ్యూజియంకి. ఇందులో కూడాను ఇందాకట్లాగానే ఎక్విప్మెంట్, వెపనరీ, అలాగే సోనోబాయ్స్ ఇవన్నీ కూడాను ఎగ్జిబిట్ చేశారనమాట. ఇదొక మ్యారిటైమ్ పెట్రోలింగ్ ఎయిర్ క్రాఫ్ట్ అండ్ బాంబర్ కూడా అంటండి. సో పిల్లలకి ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందని చెప్పి ఇవన్నీ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు నేను ఒక ఆవిడ గురించి చెప్పాలనుకుంటున్నానండి. ఆవిడ పేరు వచ్చి ఈవ్ యువాన్. ఈమె ఒక రష్యన్ మదర్కి, హంగేరియన్ ఫాదర్కి స్విట్జర్లాండ్లో పుట్టారు. తర్వాత ఒక హిందూగా కన్వర్ట్ అయ్యి విక్రమ్ ఖనోల్కర్ అనే ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారనమాట. ఈవిడే మన పరమవీర చక్రాన్ని డిజైన్ చేసింది. మీకు తెలుసు కదా పరమవీర చక్ర గ్యాలంటరీ అవార్డు గురించి. మనకి ఇండియాలో ఉన్న మేజర్ గ్యాలంటరీ మెడల్స్ అన్నిటినీ కూడా ఈవిడే డిజైన్ చేశారనమాట. ఈవిడ ఫారినర్ అయినా కూడా హిందూ మైథాలజీని, వేదాస్ని అన్ని చదువుకుందంట. ఇండియన్ కల్చర్ని బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకుని నాలెడ్జ్ ఉండడం వల్ల ఈవిడ చేత డిజైన్ చేయించారంట. ఈవిడ ఫారినర్ అయినా కూడాను. ఇక్కడ నేను ఫోటోలో చూపిస్తున్నాను కదండి, ఆవిడే అనమాట నేను చెప్తున్నది. హిందూగా కన్వర్ట్ అయిన తర్వాత ఆవిడ పేరుని సావిత్రిబాయిగా మార్చుకున్నారనమాట. ఆవిడ పేరు సావిత్రిబాయి ఖనోల్కర్. మన విక్రమ్ ఖనోల్కర్ గారిని పెళ్లి చేసుకున్నారు కాబట్టి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ఇదే TU-142. మనం ఇప్పుడు దాకా చెప్పుకుంది దీని గురించే. ఇలా నేను మా నాన్నకి ఇవన్నీ చూపించేశానండి. తర్వాత కొంచెం స్ట్రీట్ ఫుడ్ అది ట్రై చేసేసి బీచ్లో ఫర్ ద ఫస్ట్ టైం క్రాబ్ ట్రై చేసామన్నమాట. టేస్ట్ అయితే బాగానే ఉంది, పర్లేదు బాగానే ఉంది అనిపించింది, తినొచ్చు. ఈ నాన్ వెజ్ అది తినడానికి ముందే కాళీ టెంపుల్కి కూడా వెళ్ళొచ్చామండి. ఆర్కే బీచ్కి ఎదురుగుండానే ఉంది కాళీ టెంపుల్. చిన్న టెంపులే కానీ చాలా బాగుంది. కాకపోతే అక్కడ వీడియోగ్రఫీ అది అవైలబుల్ లేదు కాబట్టి మేమేమీ వ్లాగ్ తీయలేదనమాట. సో ఇదండి ఈరోజు వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్కి ఫస్ట్ టైం వస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.